అద్భుతంగా ఉన్నటువంటి హైదరాబాద్ కావాలా లేదు రేపు అగ్గిమండే హైదరాబాద్ కావాలా? గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం టీఆర్ఎస్ కార్పొరేటర్లు లైసెన్స్డ్ గూండాల్లా బరితెగిస్తున్నారు, కలెక్షన్ కింగ్లలా మారారు. ఏ హైదరాబాద్ సమాజం కోరుతున్నది? లెట్ దేర్ బి ఎ క్వశ్చన్. బెదిరింపులు, అక్రమ వసూళ్లు, ఎదురు తిరిగితే దాడులు. ఇల్లు కట్టాలన్నా స్థలం కొనాలన్నా వారి వ్యక్తిగత అనుమతులు తప్పనిసరి, అతిక్రమిస్తే అంతే. మరి మీరు రాసుకోండి దయచేసి. అగ్గిమండే హైదరాబాద్ చైతన్యపురి టీఆర్ఎస్ కార్పొరేటర్ విఠల్ రెడ్డి హంగామా చేశాడు. ఇళ్లు కట్టుకోవాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఇంటి యజమానిపై కార్పొరేటర్ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఏ సమాజం కావాలి? పరిష్కరిస్తారని ఓట్లేసి గెలిపించిన భాగ్యనగర వాసులకు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఏ హైదరాబాద్ కాంక్షిస్తున్నది హైదరాబాద్ సమాజం? బోడుప్పల్ కార్పొరేటర్ బత్తా శ్రీధర్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. And Malkajgiri TRS corporator Jagdishwar Gaud's son Abhishek Gaud has been arrested for stalking 3 women on social media. Which Hyderabad we want? Come on, raise a question. Ananya was assaulted by a TRS corporator, Ragam Nagendra Yadav, last week. There's video proof of that also, and I'm saying there is video proof. చర్చ పెట్టండి దయచేసి. తాజాగా ఒక వైన్ షాప్ టెండర్ విషయంలో చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి కొడుకు యశ్వంత్ రెడ్డి ఒక లిక్కర్ వ్యాపారిపై దాడి చేశాడు. ఏ హైదరాబాద్ కాంక్షిస్తున్నది? కార్ పార్కింగ్ వివాదంలో అధికార పార్టీ కార్పొరేటర్ యువతిపై దాడి చేసిన ఘటన శేర్లింగంపల్లిలో జరిగింది. TRS corporator and the GHMC field assistants were seen dancing on the Srisailam highway in Telangana to blaring music from the car. They were also creating public nuisance. Ananya and her family made repeated attempts to reach out to KTR and Kavita Garu, the first family of TRS government, who have turned, it seems, allegedly, let me add, supposedly, a blind eye in a clear attempt to shield their corporator Nagendra Yadav.